హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ పృథ్వీ. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. ఏఐ వచ్చాక చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఏఐ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ని కూడా రీప్లేస్ చేస్తుందా? మన జాబ్ సేఫేనా? సోషల్ మీడియాలో కూడా ఏఐ అన్ని జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది అని చాలా న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. కానీ నిజంగా ఏఐ పవర్ ప్లాట్ఫామ్ని రీప్లేస్ చేస్తుందా, లేదా ఏఐ వల్ల పవర్ ప్లాట్ఫామ్ మరింత పవర్ఫుల్గా తయారవుతుందా? మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ ఫ్యూచర్ ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్ ఫ్యాక్ట్స్ అండ్ రియాలిటీతో డిస్కస్ చేద్దాం. ఇంకా వాట్ ఏఐ కెన్ డూ ఇన్ పవర్ ప్లాట్ఫామ్, వాట్ ఏఐ కెన్ నాట్ ఏబుల్ టు డూ ఇన్ పవర్ ప్లాట్ఫామ్, అండ్ ఏఐ వర్సెస్ హ్యూమన్ డెవలపర్, ఏఐ వర్సెస్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్. అసలు నిజమైన రియాలిటీలో అసలు ఏఐ వల్ల ఏ జాబ్స్ అయితే సేఫ్గా ఉన్నాయి, ఏ జాబ్స్కి థ్రెట్ ఉంది, ఏ జాబ్స్ రిస్క్లో ఉన్నాయి. ఒకవేళ మీరు కూడా షేర్ పాయింట్, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ బిఐ, కోపైలట్ స్టూడియో, డేటావర్స్, డైనమిక్స్ 365 సిఆర్ఎం ఇలా పవర్ ప్లాట్ఫామ్ కాంపోనెంట్స్లో దేని మీద మీరు వర్క్ చేస్తున్నా కానీ, అంటే అజ్యూర్ వీటి మీద కానీ దేని మీద మీరు వర్క్ చేస్తున్నా కానీ ఏఐ పవర్ ప్లాట్ఫామ్ని రీప్లేస్ చేస్తుందా అనే డౌట్ మీకుంటే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకోసమే. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. వీడియోలో నేను స్క్రీన్ షేర్ చేసి మరి డీటెయిల్డ్గా ఎవ్రీథింగ్ ఫ్యాక్ట్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. తర్వాత మన ఛానల్ని మీరు క్లిక్ చేసి మన వీడియోస్ అన్ని మీరైతే వాచ్ చేయొచ్చు. ఇలా చాలా కంటెంట్ మన ఛానల్లో అయితే ఉంది. ఇంకా మీరు చూడనట్లయితే ఇప్పుడే చూడండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏఐ పవర్ ప్లాట్ఫామ్ ని రీప్లేస్ చేస్తుందా? ఫస్ట్ అయితే అసలు ఏఐ అంటే ఎందుకు అందరూ భయపడుతున్నారు, అసలు రియాలిటీ ఏంటి అనేది చూద్దాం. ఆ తర్వాత అసలు ప్రతి ఒక్కరూ ఏఐ గురించి 2026లో ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు ఏఐ నిజంగా డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుందా, ఏఐ పవర్ ప్లాట్ఫామ్ లో ఏం చేయగలుగుతుంది, ఏఐ పవర్ ప్లాట్ఫామ్ లో ఏం చేయలేదు. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూద్దాం. ఏఐ వర్సెస్ హ్యూమన్ డెవలపర్ అండ్ ఏఐ వర్సెస్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్, అండ్ ఏ జాబ్స్ అయితే ఏఐ వల్ల రిస్క్ లో ఉన్నాయి, ఏ జాబ్స్ సేఫ్ అండ్ గ్రోత్ లో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ విజన్ ఏంటి ఏఐ పరంగా, పవర్ ప్లాట్ఫామ్ పరంగా, అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, కోపైలట్ స్టూడియో. ఇంకా స్కిల్స్ ఏమి ఉండాలి 2026లో ఏఐ కూడా మన జాబ్ ని రీప్లేస్ చేయకూడదు అంటే, అండ్ ఫ్రెషర్స్ ఏం చేయాలి ప్రెసెంట్, అండ్ ఎక్స్పీరియన్స్డ్ అయితే మీరేం చేయాలి. సో ఫైనల్ గా ఏఐ అనేది పవర్ ప్లాట్ఫామ్ ని రీప్లేస్ చేస్తుందా లేదా, ఇవన్నీ మనం డీటెయిల్డ్ గా మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే ఏఐ అనేది రియాలిటీలో అసలు ఎందుకు ఏఐని చూసి భయపడుతున్నారో చూద్దాం. పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ ఫ్యూచర్ ఏంటి, అసలు ఏఐ వల్ల జాబ్స్ నిజంగా పోతున్నాయా, సోషల్ మీడియాలో ఏఐ ఫియర్ ఎంతవరకు నిజం. ఫస్ట్ అయితే అసలు ఏఐ అంటే ఎందుకు అందరు భయపడుతున్నారు, అసలు రియాలిటీ ఏంటి. సో ఫస్ట్ ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనం హ్యూమన్ గా ఉన్నప్పుడు మనందరం మన ఇంటెలిజెన్స్, మన బ్రెయిన్ ని యూజ్ చేస్తున్నాం, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని. ఈ విధంగానే ఏఐ అంటే ఒక మిషన్ కి మనం ఇచ్చే ఇంటెలిజెన్స్, దాన్నే ఆర్టిఫిషియల్ గా మనం ఇంటెలిజెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఆ మిషన్ కి అంటే మనం ఎలా అయితే ఆలోచించి మనం చేస్తున్నామో ఆ పనులన్నీ ఏఐ తనే చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు ఏఐ ద్వారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఏదైనా పని వచ్చు అనుకోండి, అంటే మీరు ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేయడం మీకు వచ్చు. సో ఆ పని కానీ మీరు ఏఐకి నేర్పించారనుకోండి, అదే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తుంది, అదే వర్క్ చేస్తుంది, అదే సెర్చ్ కానీ చేస్తుంది. ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా దానికి మనం నేర్పేయడం. సో అందుకోసం ఇక్కడ ఏంటంటే ఏఐ అనేది ప్రతి ఫీల్డ్ లో ఇది వచ్చేస్తుంది. అది మెడికల్ ఫీల్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్ అంటే ఐటీ, ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఏఐ అనేది ర్యాపిడ్ గా గ్రో అవుతుంది. కాబట్టి అందరూ ఏఐ అంటే అన్నిట్లో వచ్చేస్తుంది, కాబట్టి అదొక ఫీచర్ లాగా అన్నిట్లో యాడ్ ఆన్ అవుతుంది. కాబట్టి అందరూ దాన్ని చూసి భయపడుతున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే మనం కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనం భయపడలేదు. ఎవరైతే కంప్యూటర్ ని కొత్తగా చూసి అది నేర్చుకున్నాం, ఇదే ఫ్యూచర్ లో ఉంటుంది అని చెప్పి నేర్చుకున్నారో వాళ్ళందరూ తర్వాత బాగుపడ్డారు.
టైప్ రైటింగ్ పోయిన తర్వాత కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ తర్వాత మనకి ల్యాప్టాప్స్ వచ్చాయి, తర్వాత ఇవన్నీ మనం మొబైల్స్ లోనే చాలా వరకు మనం చేయగలుగుతున్నాం. సో అన్నిటికీ టెక్నాలజీ అనేది అడ్వాన్స్మెంట్ అవుతూ వస్తూ ఉంది. సో మనం ఏంటంటే అడాప్టబిలిటీ, ప్రతి ఒక్కటి మనం అర్థం చేసుకొని ఏదైతే కొత్తగా వస్తుందో అదంతా మనం నేర్చుకొని ముందుకు వెళ్తూ ఉండాలి. ప్రీవియస్ గా అందరి ఇంట్లో ఒకటో రెండో ఫోన్లు ఉండేవి, బట్ ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది బాగా అలవాటు అయిపోతుంది. సో మన పేరెంట్స్ కి ఫోన్ యూజ్ చేయడం రాకపోయినా కానీ వాట్సాప్ కానీ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా యూజ్ చేస్తున్నారు. బికాజ్ మనం టెక్నాలజీని మనం నేర్చుకున్నాం, మనం మన పేరెంట్స్ కి నేర్పిస్తున్నాం. ఈ విధంగానే మనకి కొత్తగా ఏఐ అనేది కానీ వస్తూ ఉంది. సో అది కానీ మనము నేర్చుకోవాలి, తర్వాత మనకి తెలిసిన వాళ్ళకి మనం నేర్పించాలి. సో ఈ విధంగా అడ్వాన్స్మెంట్ ని మనం ఒక కొత్త ఫీచర్ లాగా మనం యూజ్ చేసుకొని మనల్ని మనం గ్రో చేసుకోవాలి. అప్పుడే మనం ఈ టెక్నాలజీ రేస్ లో మనం విన్ అవ్వగలుగుతాం. సో ఇది రియాలిటీ. సో మనం ఎలా అయితే గూగుల్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు ఎలా అయితే మనం ఫాస్ట్ గా అన్ని నేర్చుకోగలిగాము, అలాగే ఏఐ గాని అంతే. ఏది మనం ఫస్ట్ చూసి భయపడకూడదు, ఫస్ట్ మనం దాన్ని చూసి అసలు ఏం జరుగుతుందని నేర్చుకోవాలి. ఎంత నేర్చుకుంటే అంత మనం ఈజీగా ఫాస్ట్ గా అడాప్టబిలిటీగా ఉంటాం. అదే మీరు అది భయపడుతూ ఉంటే మీరు ఎప్పటికీ అది నేర్చుకోలేరు. ఓకే, సో అందుకోసమే ఏఐ అంటే అందరూ మాట్లాడుతున్నారు, పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ కూడా భయపడుతున్నారు. ఇది రియాలిటీ. సో రియాలిటీలో మనం ఏఐని ఒక అడ్వాంటేజ్ లా ఒక కొత్త ఫీచర్ లా యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత వచ్చి ఎందుకు ప్రతి ఒక్కరు ఏఐ గురించి 2026 లో మాట్లాడుతున్నారు? ఇది 2026 లోనే కాదు, ప్రీవియస్ 1-2 years నుంచే ఏఐ అనేది వర్క్ అవుతూనే ఉంది. కానీ మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ లో 4 years బ్యాక్ నుంచే మనం ఈ ఏఐని యూజ్ చేస్తూనే ఉన్నాం యాజ్ ఏ కోపైలట్ అని చెప్పి. సో ప్రీవియస్ గా మనకి మైక్రోసాఫ్ట్ పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేవి ఉండేవి. ఆ పవర్ఫుల్ వర్చువల్ ఏజెంట్స్ అంటే చాట్ బాట్స్. సో అవి మనం 4 years బ్యాకే మనం మైక్రోసాఫ్ట్ అయితే మనకి తీసుకొచ్చింది. సో అవిగా ఏంటంటే చాట్ బాట్స్, మీరు హాయ్ పెడితే అది హాయ్ రిప్లై ఇస్తుంది. మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే మనం దానికి ఏమైతే ఆన్సర్స్ నేర్పించామో దాన్ని బట్టి అదే రిప్లై ఇస్తుంది. బట్ జనరేటివ్ గా చేయలేదు అప్పట్లో. బట్ ప్రెసెంట్ అయితే జనరేటివ్ ఏఐ చాలా అడ్వాన్స్డ్ గా అడాప్ట్ అయ్యింది అండ్ అడ్వాన్స్మెంట్ అయింది కాబట్టి ఎవ్రీథింగ్ వీ కెన్ ఏబుల్ టు జనరేట్. అంటే ఏఐ ద్వారా మీరు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, సాంగ్స్ జనరేట్ చేయొచ్చు, సినిమాలు తీయొచ్చు. నరసింహ అవతార్ సినిమా మీరు చూసే ఉంటారు, చాలా మంది చూసే ఉంటారు. ఆ మూవీ కానీ ఏఐతోనే డిజైన్ చేస్తారు టోటల్ గా, మోస్ట్లీ 95%. సో ఈ విధంగా మనకి ఏఐతో చేయలేదంటూ ఏది లేదు. ప్రతి ఒక్క టెక్నాలజీలో ఏఐ ఉంది అంటే ఇలా చాలా చాలా అడ్వాన్స్మెంట్ అయిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడినా, మీరు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో ఉన్నా, ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఏఐ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు ఇంటర్ అయిపోయింది, ఫ్రెష్ బీటెక్ చదవాలి లేదా డిగ్రీ చదవాలి, బీసీఏ ఏఐ, ఇలా మీకు ఇప్పుడు బీటెక్ లో కానీ ఏఐ బ్రాంచ్. సో ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఏఐ అనేది అందరికి బాగా వినిపిస్తున్న పేరు. అంతేగాని మీరు ఇప్పుడు అప్పట్లో ఎలా అయితే కంప్యూటర్ని అందరూ కొత్తగా చూసారో ఇప్పుడు ఏఐని అలాగే చూస్తున్నారు. బట్ మనం ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా మనం నేర్చుకుని మూవ్ అవ్వాలి. చాట్ జీపీటీ కానీ, కోపైలట్ కానీ, క్లాడ్ కానీ, ఈ ఏఐ బిల్డర్ కానీ, ఈ జనరేటివ్ ఏఐ అనేది ఒక కాన్సెప్ట్. ఈ విధంగా ఆటోమేషన్ అనేది చాలా రెవల్యూషన్ అయిపోయింది, అంటే చాలా అడ్వాన్స్మెంట్ అయిపోయింది. సో మీరు జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఫ్లో అనేది రన్ అయిపోద్ది. మీ బర్త్డే డేట్ ని బట్టి మీకు మెయిల్ రావడం కానీ, ఇవన్నీ ఆటోమేషన్సే. ఇవన్నీ మనకి 4-5 years నుంచే ఉన్నాయి. బట్ ఇంకా చాట్ జీపీటీ వచ్చిన తర్వాత చాలా మందికి అవేర్నెస్ అనేది వచ్చింది. ఓకే, అంటే ఈ విధంగా అది మనం ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తుంది, ఏది అడిగినా జనరేట్ చేస్తుంది. ఇట్లా ప్రతి ఒక్కటి అవేర్నెస్ అనేది పెరిగింది. ఇట్లా మనకి ఒక్క టూలే కాదు, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయి మనకి. సో అందుకోసమే ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ కంపెనీలో ఏఐ గురించి మాట్లాడుతున్నారు అండ్ వాళ్ళ కంపెనీలో ఏఐని ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎల్టీ మైంట్రీ కానీ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ మీరు చూస్తే చాలా కంపెనీస్ లో ఏఐ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి అందరూ హ్యూమన్స్ ని యూజ్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో ఏఐ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత ఏఐ మొత్తం అనలైజ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ ని ఆ టీమ్ లీడ్ కి కానీ, ప్రాజెక్ట్ మేనేజర్ కి కానీ ఇస్తుంది. దాన్ని బట్టి సెకండ్ రౌండ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇది ట్రెండ్ గా మారుతూ ఉంది. సో నాకు తెలిసి ఇంకో 1-2 years లో డెఫినెట్ గా చాలా కంపెనీస్ దీన్ని అడాప్ట్ చేసుకొని ఏఐ ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ చేసేటట్టు చేస్తారు.
సో ఈ విధంగా ప్రతి ఒక్క సిస్టంలో ఏఐ అనేది ఇంటిగ్రేట్ అవుతూ ఉంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ అయితే చాలా చాలా అడ్వాన్స్ అవుతూ ఉంది. సో అందుకే డోంట్ ఫియర్ ఏఐ, జస్ట్ లర్న్ ఏఐ. సో నెక్స్ట్ వచ్చి అసలు ఎందుకు ఏఐ డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుంది అని ప్రజలందరూ మాట్లాడుతున్నారు అని అంటే, ఎందుకంటే మనం రీసెంట్ గా చూస్తే కొన్ని టూల్స్ అనేవి, ఏఐ టూల్స్ అనేవి ఆటోమేటిక్ గా సింపుల్ గా మనం ప్రాంప్ట్ ఇస్తే అవే యాప్ ని జనరేట్ చేస్తున్నాయి. సింపుల్ గా ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే ఒక ఫ్లో డయాగ్రామ్ ఫ్లోనే జనరేట్ చేస్తుంది. అంటే మీరు ఇప్పుడు క్లౌడ్ కోపైలట్ గా మీరు చూసారనుకో, క్లౌడ్ లో మనకు ఆ ఫీచర్ ఉంటుంది. సో మీరు కానీ ఏదన్నా ఒక డిజైన్ కానీ మీరు చెప్పారనుకోండి, డైలీ అదే పోస్ట్ చేయడం కానీ, డైలీ బ్లాగ్స్ క్రియేట్ చేయడం కానీ, ఇలా అన్ని అదే చేసేస్తుంది. ఇవి ఆటోమేటిక్ ఆటోమేటిక్ జనరేషన్ అంతా. మీరు లేకపోయినా పని జరిగిపోద్ది. ఇంకా కోడింగ్ చేసేటప్పుడు కానీ, విజువల్ స్టూడియో కోడ్ లో కానీ అన్నిట్లో ఏఐ అసిస్టెంట్స్, అంటే ఏఐ అనేది మనం యూజ్ చేసుకొని ఇంకా ఫాస్ట్ గా రాయొచ్చు కోడ్. ఇంకా ప్రతి ఒక్కటి ఇప్పుడు నార్మల్ గా మనం ఒక డెవలపర్ ప్రీవియస్ గా ఎలా ఆలోచించే వాళ్ళు, మన ఓన్ బ్రెయిన్ తో, మన ఓన్ థాట్స్ తో స్క్రాచ్ నుంచి మనం HTML కానీ, CSS కానీ అన్ని మనం మాన్యువల్ గా మనం రాసేవాళ్ళం. ఓకే, యాజ్ ఎ డెవలపర్ గా నేను చెప్తున్నా, నాట్ ఏ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్. సో ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది, ప్రాంప్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అయిపోయింది. అంటే మనం జస్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి, సో నాకు ఇది కావాలి, ఈ రిక్వైర్మెంట్ కి ఎలా డెవలప్ చేయాలి అంటే అదే కోడ్ ఇచ్చేస్తుంది. అది మీరు అప్డేట్ చేసుకోవాలి, రివ్యూ చేసుకోవాలి. ఈ విధంగా డెవలపర్స్ ప్రాంప్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకా ఏఐ అనేది చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతూనే ఉంది. సో అందుకోసమే ఏఐ అనేది డెవలపర్స్ ని రీప్లేస్ చేస్తుందేమో అందరికి డౌట్ వస్తుంది. బట్ ఏఐ డెవలపర్స్ ని రీప్లేస్ చేయదు. ఏఐని ఏ డెవలపర్ అయితే యూజ్ చేసుకొని వర్క్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం ఏఐ రీప్లేస్ చేయదు. ఎందుకంటే వాళ్ళు ఏఐని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఏఐ పవర్ ప్లాట్ఫామ్ లో ఏం చేయగలుగుతుంది అని అంటే, పవర్ ఎఫెక్ట్స్ ఫార్ములాస్ ని డిజైన్ చేయగలుగుతుంది, పవర్ యాప్ స్క్రీన్స్ ని ఆటోమేటిక్ గా జనరేట్ చేయగలుగుతుంది. బేసిక్ స్క్రీన్స్ సింపుల్ గా ఉంటాయి, వెరీ బేసిక్ వి. సో దాంట్లో మనం చాలా అడ్వాన్స్మెంట్ చేయాల్సి వస్తుంది. బట్ ప్రెసెంట్ అయితే సింపుల్వి చేయగలుగుతుంది. అండ్ పవర్ ఆటోమేట్ ఫ్లోస్ కానీ సింపుల్ గా అది జనరేట్ చేస్తుంది. సో మనం చాలా దాంట్లో చేంజెస్ అయితే చేయాలి, బట్ జనరేట్ అయితే చేస్తుంది. తర్వాత రిపోర్ట్స్ కానీ, నేనైతే పవర్ బిఐలో కోపైలట్ ఇంకా అంత అడ్వాన్స్ గా రాలేదు, బట్ మైక్రోసాఫ్ట్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ఇట్. డెఫినెట్లీ ఫ్యూచర్ లో అది కానీ వచ్చేస్తుంది. ఇంకా సమ్మరీస్ కానీ జనరేట్ చేస్తుంది. పవర్ ఆటోమేట్ ఫ్లోలో కానీ ఈ ఫ్లో దేని గురించి అని మనం అక్కడ కోపైలట్ ని కానీ అడిగితే ఆటోమేటిక్ ఒక సమ్మరీ ఇచ్చేస్తుంది, ఈ ఫ్లో ఈ వర్క్ చేస్తుంది, ఈ ఆటోమేషన్ చేస్తుంది అని. సో నెక్స్ట్ ఆటోమేటిక్ గా మెయిల్స్ ని క్రియేట్ చేయడం, ఇంకా కంటెంట్ ని కానీ అదే క్రియేట్ చేయడం. అంటే మనం ఇప్పుడు ఫ్లో కానీ క్రియేట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. ఇంకా కోపైలట్ ని యూజ్ చేసుకొని మనం ఈమెయిల్స్ క్రియేట్ చేయొచ్చు, కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే సేమ్ ఏఐతో మనం ఇవన్నీ చేయొచ్చు ఇక్కడ పవర్ ప్లాట్ఫామ్ లో. తర్వాత మన ఈ విధంగా మన డెవలప్మెంట్ ని స్పీడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏదైనా ఫ్లోని కానీ యాప్ని కానీ డెవలప్ చేయాలంటే, స్క్రాచ్ నుంచి చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఒక బేసిక్ టెంప్లెట్ తో అదే డిజైన్ చేసి మనకి ఇచ్చింది అనుకోండి, సింపుల్ గా మనం ఆ చేంజెస్ చేసి రివ్యూ చేసుకొని టెస్ట్ చేసుకుంటే చాలు. సో మనకి 10 days పట్టాల్సింది 7 days లో అయిపోతుంది. ఈ విధంగా డెవలప్మెంట్ అనేది స్పీడ్ పెరుగుతుంది. ఇంకా సొల్యూషన్స్ అనేవి కానీ అదే సజెస్ట్ చేస్తూ ఉంటుంది, మీరు ఏ క్వశ్చన్ అడిగినా కానీ. సో ఈ విధంగా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ కి ఏఐ అనేది హెల్ప్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఏఐ ఏం చేయలేదంటే, ఈ రోజుకి కూడా ఏఐ అనేది కంప్లీట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని అనలైజ్ చేయలేదు, అండర్స్టాండ్ చేసుకోలేదు. మనం దాన్ని డీటెయిల్డ్ గా 10 సార్లు దాన్ని ట్రైన్ చేసి అడుగుతూ ఉంటేనే అది కరెక్ట్ సొల్యూషన్ అయితే ఇస్తుంది. అంతేగాని దానంతటగా అదైతే అర్థం చేసుకోలేదు. నెక్స్ట్ క్లయింట్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఏఐ నీట్ గా అడిగి తీసుకోలేదు. సో హ్యూమెన్సే దీనికి కూడా కావాల్సిందే. సో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండింగ్ పర్పస్ కానీ, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ పర్పస్ కానీ, వీటన్నిటికీ మాన్యువల్ గా హ్యూమెన్సే చేయాలి. ఒక బిజినెస్ కి వాల్యూస్ ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు ఈ విధంగా. ఇంకా ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ అంటే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అనేవి ఏఐ బిల్డ్ చేయలేదు. అంటే ఒక డెవలప్మెంట్ నుంచి ప్రొడక్షన్ దాకా ఎవ్రీథింగ్ హ్యూమెన్సే మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లు అన్ని క్రియేట్ చేయడం, టెస్టింగ్ లోకి మూవ్ చేయడం, తర్వాత అన్ని టెస్ట్ చేయడం, ఓకే అయితే ప్రోడక్ట్ మూవ్ చేయడం, ఇలాంటివన్నీ హ్యూమెన్సే చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ డెసిషన్స్ కూడా హ్యూమెన్స్ కంట్రోల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఇష్యూస్ కూడా ఏఐ హ్యాండిల్ చేయలేదు, మనమే చేయగలుగుతాం. ఎందుకంటే ఇష్యూ ఎక్కడ వచ్చిందని అది మొత్తం చెక్ చేయలేదు,
మనమే చెక్ చేసి మనకి ఏం కావాలో మనం అడిగి మనం జస్ట్ ఆ ఇష్యూని సొల్యూషన్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఈ విధంగా నెక్స్ట్ బిజినెస్ ప్రాబ్లమ్స్, మనకి బిజినెస్లో ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు కదా, దానికి సొల్యూషన్స్ లా మనమే వాళ్ళకి సజెస్ట్ చేయాలి, అంతేగాని ఏ సజెస్ట్ చేయదు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్ కమ్యూనికేషన్. సో స్టేక్ హోల్డర్స్తో కానీ మనం కమ్యూనికేట్ చేయాలి అంటే ఏ చేయలేదు, మనమే చేయాలి. ఇంకా బిజినెస్ డెసిషన్ మేకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏ బిజినెస్ అయినా కానీ ఒక సొల్యూషన్ డిజైన్ చేసిన తర్వాత ఆ డెసిషన్ మేకింగ్ అనేది మనుషులే చేయాలి, ఏఐ చేయదు. ఈ విధంగా ఇవన్నీ ఏఐ ఇప్పటికీ చేయలేదు. సో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏఐ అనేది లీవ్ రిక్వెస్ట్ యాప్ ని క్రియేట్ చేసింది అనుకోండి, స్క్రీన్స్ గా డెవలప్ చేసింది అనుకోండి, ఫ్లోర్స్ గా జనరేట్ చేసింది అనుకోండి, బట్ కంపెనీ పాలసీస్ కి తగినట్టు అది డిజైన్ చేయలేదు. ఇంకా అప్రూవల్ హైరార్కీ, ఆ బిజినెస్ కి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని తగ్గినట్టు ఏఐ చేయలేదు. ఆ కాంప్లెక్స్ బిజినెస్ రూల్స్ ని ఏఐ అర్థం చేసుకుని చేయలేదు. సో స్టిల్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క దానికి హ్యూమన్స్ కావాల్సిందే ఈ పవర్ ప్లాట్ఫామ్ లో. సో అందుకే మనం పవర్ ప్లాట్ఫామ్ అనేది ఏఐ అనేది రీప్లేస్ చేయలేదు. ఇంకోటి ఏఐ వర్సెస్ పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్. ఏఐ అనేది ఒక అసిస్టెంట్, బట్ డెవలపర్ అనేవాడు ప్రాబ్లమ్ సాల్వర్. ఏఐ అనేది ఒక టూల్ అయితే ఒక డెవలపర్ అనేవాడు డెసిషన్ మేకర్. అదే ఒక ఏఐ అనేది ప్రొడక్టివిటీ బూస్టర్ అయితే డెవలపర్ అనేవాడు బిజినెస్ కన్సల్టెంట్. ఏఐ ఫాస్ట్ గా జనరేట్ చేయగలిగితే డెవలపర్ అనేవాడు బిజినెస్ వాల్యూని క్రియేట్ చేయగలుగుతారు. సో ఈ విధంగా మనమైతే ఒక పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్ లాగా ఏఐని మనం యూజ్ చేసుకొని మనం డెవలప్ అవ్వాలి. నెక్స్ట్, విచ్ జాబ్స్ ఆర్ మోస్ట్ రిస్క్. సో ఎవరైతే రిపీటేటివ్గా మాన్యువల్ వర్క్ని చేస్తూ ఉంటారో, డేటా ఎంట్రీ జాబ్స్ చేస్తూ ఉంటారో, కాపీ పేస్ట్ వర్క్లని చేస్తూ ఉంటారో, బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్లని చేస్తూ ఉంటారో, రిపీటేటివ్గా అంటే రెగ్యులర్గా మనం రిపీట్ చేస్తూ ఉండే సేమ్ ప్యాటర్న్లో రిపీట్ చేస్తూ ఉంటాం కదా, ఆ సపోర్ట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళ జాబ్స్ అన్ని కంప్లీట్గా రిస్క్లో ఉన్నట్లే. సో ఎవరి జాబ్స్ సేఫ్ అండ్ గ్రోయింగ్ అంటే పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, బిజినెస్ అనలిస్ట్, కన్సల్టెంట్స్, ఏఐ ప్లస్ పవర్ ప్లాట్ఫామ్ స్పెషలిస్ట్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్ డిజైనర్స్. సో వీళ్ళందరి జాబ్స్ అయితే ఆల్మోస్ట్ సేఫ్. ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఇక్కడ బిజినెస్ ని అనలైజ్ చేయడం ఉంది, ఇంకా మనం అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్స్ అనేది ఉంది, ఇంకా డెవలప్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం, యూటిలైజేషన్ ఆఫ్ ఏఐ అనేది కూడా ఉంది ఇక్కడ. అందుకనే ఇవన్నీ జాబ్స్ సేఫ్ అండ్ ఆల్వేస్ గ్రోయింగ్. నెక్స్ట్, మైక్రోసాఫ్ట్ విజన్ ఏంటి పవర్ ప్లాట్ఫామ్ లో, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. సో యాక్చువల్ గా మైక్రోసాఫ్ట్ అయితే ప్రెసెంట్ ఏఐని చాలా వరకు అంటే కోపైలట్ ద్వారా, అంటే మైక్రోసాఫ్ట్ ఏఐని ఎలా యూజ్ చేస్తుందంటే జెన్ఏఐతో అది కోపైలట్ ని క్రియేట్ చేసింది. ఆ కోపైలట్ ని పవర్ యాప్స్ లోకి ఇంటిగ్రేట్ చేయడం, పవర్ ఆటోమేట్ లోకి ఇంటిగ్రేట్ చేయడం, కోపైలట్ స్టూడియోలో ఆల్రెడీ దాంట్లో అయితే మొత్తం ఏఐ బిల్డరు, ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఇలా కోపైలట్ స్టూడియోని ఇంకా బూస్టప్ చేయడం, కొత్త కొత్త ఫీచర్స్ ని తీసుకురావడం, ఇంకా ఏఐ బిల్డర్స్ ని పవర్ ఆటోమేట్ లోకి ఆల్రెడీ ఉన్న ఏఐ బిల్డర్స్ ఇంకా మనం జనరేట్ చేసుకోవచ్చు. అదే ఏఐ ఏజెంట్స్ కానీ ఏఐ బిల్డర్ తో మనం చాలా డిజైన్ చేయొచ్చు పవర్ ఆటోమేట్ లో. సో అలాగా ఏఐ బిల్డర్ ని ఇంకా ఎన్హాన్స్మెంట్స్ చేయడం, ఇంకా ఏఐ పవర్డ్ డెవలప్మెంట్స్ ని తీసుకురావడం, ఇంకా హెవీ మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం ఏఐ మీద, పవర్ ప్లాట్ఫామ్ మీద మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంది ప్రెసెంట్ అయితే. అందుకే ఇదే ఫ్యూచర్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు లో కోడ్, నో కోడ్, ఆటోమేషన్స్ ఇవన్నీ మనకి పవర్ ప్లాట్ఫామ్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫ్యూచర్ ఆఫ్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, కోపైలట్ స్టూడియో. సో ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ లో ఏఐ అసిస్టెడ్ డెవలప్మెంట్, అంటే ఏఐ ని మనం యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అనేది మనం డిజైన్ చేయాలి. ఇంకా అప్లికేషన్ డెవలప్మెంట్ కూడా ఏఐని యూటిలైజ్ చేసుకొని చాలా ఫాస్ట్ గా మనం చేయాలి. అంటే ఇప్పటికే మనం మినిట్స్ లో యాప్స్ ని డిజైన్ చేయగలుగుతున్నాం, ఇంకా స్పీడప్ అవుతుంది ఫ్యూచర్ లో. ఇంకా మోర్ ఆటోమేషన్ ఆపర్చునిటీస్, అంటే చాలా ఆప్షన్స్ ని తీసుకొస్తూ ఉంటారు. సో ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. ఇంకా ఎంటర్ప్రైజ్ అడాప్షన్ గా చాలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే చాలా కంపెనీస్ ఈ టెక్నాలజీని తీసుకుంటూ ఉన్నాయి. ఇప్పటికే చాలా కంపెనీస్ తీసుకుంటున్నాయి, అడాప్ట్ చేసుకున్నాయి. ఇంకా చాలా కంపెనీస్ అయితే దీన్ని అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఈ డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ టెక్నాలజీకి. సో ఫైనల్ గా ఏఐ ప్లస్ లో కోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఫ్యూచర్. ఇంకా ఏ స్కిల్స్
2026 లో రెలవెంట్. మెయిన్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, డేటావర్స్, కోపైలట్ స్టూడియో, ఏఐ బిల్డర్, బిజినెస్ అనాలిసిస్ అంటే బిజినెస్ ని మనం అనలైజ్ చేయడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఇవన్నీ నేర్చుకొని రెడీగా ఉంటారో నో ప్రాబ్లం ఫర్ దెమ్ ఫర్ ద ఫ్యూచర్. అండ్ ఫ్రెషర్స్ ఏం చేయాలి ప్రజెంట్ అంటే, ఫస్ట్ అయితే ఫ్రెషర్స్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ని, రియల్ టైం ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయాలి. తర్వాత ఏఐ టూల్స్ ని నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. ఆల్వేస్ స్టే అప్ టు డేట్. మనకి ఇక్కడ పవర్ ప్లాట్ఫామ్ లో ఎవ్రీ మంత్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ మనం చూసి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇంకా డైలీ రెగ్యులర్ గా మనం అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఏం చేయాలంటే కోపైలట్ స్టూడియోని ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్ కానీ, ఇక్కడ నౌకరీలో కానీ, ఇండీడ్ లో కానీ, ఎక్కడ చూసినా కానీ ఇది ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయిపోయింది. పవర్ ప్లాట్ఫామ్ పీపుల్ మీరు షేర్ పాయింట్ లో వర్క్ చేస్తున్నా, పవర్ యాప్స్ లో వర్క్ చేస్తున్నా, పవర్ ఆటోమేట్ లో వర్క్ చేస్తున్నా, పవర్ బిఐ లో వర్క్ చేస్తున్నా, మీ అందరికి కంపల్సరీ కోపైలట్ స్టూడియో కూడా మనకైతే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనం చాట్ బాట్స్, ఏజెంట్స్ ఇవన్నీ మనం డిజైన్ చేయొచ్చు. ఇంకా పవర్ ఆటోమేట్ లో అయితే ఏఐ బిల్డర్ ని ఎంత వీలేదు అంత బాగా మనం నేర్చుకొని ఏఐ బిల్డర్ యూటిలైజేషన్ ని మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా జెన్ఏఐ కాన్సెప్ట్స్ కానీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ సొల్యూషన్ డిజైనింగ్. సో మనం ఒక సొల్యూషన్ డిజైనింగ్ ఎలా చేయాలి, ఒక ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేస్తారో అవన్నీ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ బిజినెస్ వాల్యూ మీద మనం ఫోకస్ చేయాలి. అసలు బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎలా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇవన్నీ మనం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకా మీ కన్సల్టింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఏ విషయం అయినా కానీ మనం క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ, రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ ఏది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ ఆ కన్సల్టింగ్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత అడ్వాన్స్డ్ గా మనం చెప్పగలగాలి. నెక్స్ట్ వచ్చి ఫైనల్ గా ఏంటంటే ఏఐ కంప్లీట్ గా పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ ని రీప్లేస్ చేయలేదు. ఏఐ విల్ చేంజ్ ద వే డెవలపర్స్ వర్క్. అంటే డెవలపర్స్ ప్రెసెంట్ అయితే ఏఐ లేనప్పుడు మనం ఎలా వర్క్ చేస్తున్నాం అలా చేస్తున్నాం. బట్ ఫ్యూచర్ లో ఏఐని యూటిలైజ్ చేసుకొని మనం కొత్తగా డెవలప్ చేస్తాం. సో ప్రీవియస్ గా మనకి గూగుల్ సెర్చ్ ఉన్నప్పుడు గూగుల్ని యూజ్ చేసాం. ప్రెసెంట్ ఏఐ వస్తుంది కాబట్టి ఏఐని యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ గూగుల్ సెర్చ్. సో ఇక్కడ కానీ మనకు ఆన్సర్స్ దొరకకపోతే మళ్ళీ గూగుల్ సెర్చ్కి వెళ్తాం. సో ఈ విధంగా డెవలపర్స్ ద వే దే ఆర్ డూయింగ్ ద వర్క్ ఇట్ విల్ బి చేంజ్. ఇంకోటి డెవలపర్స్ యూజింగ్ ఏఐ విల్ హ్యావ్ ఎన్ మోర్ అడ్వాంటేజ్ దాన్ రెగ్యులర్ డెవలపర్స్. ఇంకా కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఎప్పటికీ ఇంపార్టెంటే. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ టు లర్న్ అండ్ గ్రో. అండ్ అడాప్టబిలిటీ ఈజ్ ద కీ. అడాప్టబిలిటీ అంటే ఏ టెక్నాలజీ ఏది కొత్తగా వచ్చినా, ఏ ఫీచర్ కొత్తగా వచ్చినా మనం ఇప్పటికే రెడీ ఉంటే మనకి ఏదైనా కొత్తది వచ్చినప్పుడు చాలా ఈజీగా మనం దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. సో త్వరగా అది మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఏఐ అయితే పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ ని కంప్లీట్ గా రీప్లేస్ చేయలేదు. చూసారు కదా, ఏఐ అంటే భయపడద్దు, ఏఐని నేర్చుకోండి. పవర్ ప్లాట్ఫామ్ ప్లస్ ఏఐ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యూచర్ కాంబినేషన్. పవర్ ప్లాట్ఫామ్ ప్లస్ ఏఐ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యూచర్ ఆపర్చునిటీ. AI plus power platform is the future. AI is an opportunity to grow. AI is not a threat. Business knowledge and problem solving skills. ఈ రెండు ఉండే వాళ్ళే ఫ్యూచర్ అంతా చాలా చాలా మంచి గ్రోత్ ఉంటారు. సో ఈ రెండు పవర్ ప్లాట్ఫామ్ డెవలపర్స్ కి మస్ట్ అండ్ షుడ్. పవర్ ప్లాట్ఫామ్ డిమాండ్ ఆల్వేస్ కంటిన్యూస్. ఫైనల్ గా ఏఐ మీ జాబ్ ని రీప్లేస్ చేయదు, బట్ ఏఐని యూజ్ చేయగలిగే డెవలపర్ మీ జాబ్ ని రీప్లేస్ చేయొచ్చు. సో డోంట్ ఫియర్ ఏఐ, జస్ట్ లర్న్ ఏఐ. సో ఇంకా ఈ వీడియో లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా పవర్ ఆఫ్ డెవలపర్ గా మారాలి అని అనుకుంటే, లేదా పవర్ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలి అని అనుకుంటే, మీ అందరి కోసం నేనైతే మైక్రోసాఫ్ట్ పవర్ ప్లాట్ఫామ్ ఫుల్ డీటెయిల్డ్ కోర్స్ అనేది నేను డిజైన్ చేశాను. డీటెయిల్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. అండ్ కింద కామెంట్ లో కోర్స్ అని కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా. థ్యాంక్ యూ. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి.